అలాగే అజరుద్దీన్కి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్కి ఒక 10-12 రోజుల ముందు. ఎలా అనిపిస్తుంది? ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మీకెవ్వరు దొరకనట్టు బ్లాక్మెయిలర్, తర్వాత కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ప్రపంచ కప్ 2 సార్లు గెలిపించుకొచ్చిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఆయన గెలిచిన ఆయన ఆడిన ఏ క్రికెట్ మ్యాచ్ కూడా మనం గెలవలే. ద్రోహం చేసిండు, దేశానికి ద్రోహం చేసిండు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఇండియాను ఓడగట్టడానికి ప్రయత్నం చేసిండే తప్ప ఇండియా గెలవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఇలాంటి దేశద్రోహికి, ఇలాంటి బ్లాక్ మెయిలర్కి ఇవాళ మీరు బలవంతంగా మైనారిటీ ఓట్ల కోసం అని చెప్పేసి ఇవాళ అజరుద్దీన్ గారికి హడావిడిగా మీరు ఇవాళ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయనకు మైనారిటీ శాఖ, క్రీడల శాఖ ఇస్తామనంటే ఆయన ఏకంగా హోంశాఖ అడుగుతున్నాడు. అంటే హోంశాఖ తీసుకొని ఏం చేద్దామనుకుంటారు తెలంగాణ? మరి ఇవాళకే ఇప్పటికే పాత బస్సులో ఉన్నటువంటి పంచాయతీలు సరిపోతలేవా? గతంలో కూడా ఇదే పని చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హోమ్ మినిస్టర్ ఎవరండి? ముస్లిం కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? సీదా ముస్లిం అప్పిజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ. అంటే మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలను మీరు చేస్తూ ఇవాళ రాజకీయంగా కూడా మమ్మల్ని మతతత్వ పార్టీ అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి వీళ్ళను ఏ చెప్పుతో కొట్టాలో నేను అడుగుతున్నా.